ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేనే డ్రాప్ చేస్తాను. తను వెళ్తానంటోంది కదరా, ఎందుకు తను ఇబ్బంది పెడుతున్నారు? అలా ఎలా వదిలేస్తాం డాడ్? మిత్రా సార్, ఇంట్లో చాలా మంది గెస్ట్లు ఉన్నారు. వాళ్ళందరినీ వదిలేసి నా కోసం రావడం ఏం బాగుండదు. నేను వెళ్తాను సార్, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. సరే భాగ్యలక్ష్మి, జాగ్రత్తగా వెళ్ళు. అలాగే మేడం, వెళ్ళొస్తాను. సరే, వెళ్ళొస్తాను బామ్మగారు. సరే. వెళ్తాము. థ్యాంక్ యూ. లక్ష్మి, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళిపోయావు? నా రూమ్లోనే ఉన్నాను బామ్మగారు. మీ ఇంటి కోడలేది, మీ ఇంటి కోడలేది అని అందరూ అడుగుతుంటే సమాధానం చెప్పలేక చస్తున్నావు. అదంతా తెలిసి కూడా నువ్వు రూంలోకి వెళ్ళి కూర్చుంటే ఏంటి దాని అర్థం? అంటే బామ్మగారు, అది మిత్ర అవార్డు సాధించుకొచ్చాడని అందరూ సంతోషంగా పండగ జరుపుకుంటుంటే నువ్వు మాత్రం ఏమీ పట్టనట్టు ఒక పక్కన కూర్చోవడం ఏమీ బాగలేదు. ఈవిడ గారికి అంత ఇంగిత జ్ఞానమే ఉంటే మనకిన్ని సమస్యలు ఎందుకు వస్తాయి అత్తయ్య గారు? ఆవిడికి ఇష్టం వచ్చిందే చేస్తుంది, ఆవిడికి ఇష్టం వచ్చినట్టే ఉంటుంది. అంతేగాని మనం ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాం, మనం ఎంతమందికి సమాధానం చెప్పుకుంటున్నాం అనేది ఆవిడ గారికి అవసరమే లేదు. ఏం లక్ష్మి, ఇదంతా నువ్వు కావాలనే చేస్తున్నావా? మిత్ర సంతోషంగా ఈ ఫంక్షన్ చేసుకోవడం నీకు ఇష్టం లేదా? అయ్యో బామ్మగారు, అదేమీ లేదు. నేను ఇక్కడే ఉండి అందరి కళ్ళకి కనిపిస్తూ ఉంటే మళ్ళీ విడాకుల గురించి, నేను మిత్రగారు విడిపోవడం గురించి మాట్లాడుకుంటారు. దాంతో అందరి మూడు పాడవుతుంది. మళ్ళీ ఫంక్షన్ నా మూలంగా చెడిపోతుంది. అందుకే ఎక్కువగా ఎవరికీ కనిపించలేదు. లక్ష్మి చెప్పింది కూడా నిజమేగా. ఒకప్పుడు మీరేగా ఫంక్షన్లలో ఎవరికీ కనిపించొద్దు, వచ్చి మా మూడు పాడు చేయొద్దు అని అన్ని రకాలుగా హెచ్చరించారు. పాపం, అందుకే లక్ష్మి అది మనసులో పెట్టుకొని దూరంగా ఉంటోంది. సరే సరే, ఇంకా ఈ విషయం గురించి అందరూ వదిలేయండి. లక్ష్మి వల్ల మనకి ఏనాడు తలవంపులు తప్పలేదు, తల దించుకోవడాలు తప్పలేదు. ఇప్పుడు లక్ష్మి వల్ల కొత్తగా మేలు జరుగుతుంది అనుకోవడంలోనూ అర్థం లేదు. ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళండి. మిత్రగారు, ఒక్క నిమిషం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.